జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. దయ్యం పట్టిందని భర్తను తుక్కు కొట్టింది ఒక భార్య. నాకు దయ్యం పట్టింది అని చెప్పేసి చెప్పుకొస్తూనే ఆమె తన భర్తని అతి దారుణంగా అతి కిరాతకంగా కొట్టినట్టు తెలుస్తుంది. నోట్లో కూడా గుడ్డలు కుక్కి కర్రతో అలాగే ఐరన్ రాడ్తో కూడా ఆ ఇల్లాలు ఆ భర్తని చితకబాదింది. పెనుపల్లి మండలం జంగాల కాలనీలో ఉంటున్న గంగారాం కుటుంబంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గంగారాం మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవిస్తూ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత రోజు భార్య అలాగే కొడుకుతో గొడవ పడేవాడు. ఆ భర్త టార్చర్ని తట్టుకోలేక గంగారాం భార్య దయ్యం పట్టిందని చెప్పేసి నటిస్తూ గంగారాంకి చుక్కలు చూపించింది. ఐరన్ రాడ్ అలాగే కర్రలు తీసుకొని ఆయనని చితక బాధింది. గంటల తరబడి ఈ సంఘటన చోటు చేసుకుంది. దాని తర్వాత భర్త పక్కటి ఎముకలు అంటే రిప్స్ కూడా విరిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ దాడిలో భర్త ఇదంతా తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయాడు. పోలీసులని ఆశ్రయించిన తర్వాత ఆ భార్యపై కేసు నమోదు చేయాలని చెప్పేసి భర్త పోలీసులను ఆశ్రయించినట్టు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేనేం చేయలేదు. పంపించిపోతున్నా నేను పోను. నిన్ను చంపేదాకా నేను పోను. నిన్ను చంపాలి. నేను నాకు పడి తీసుకెళ్ళిపోతా. భార్యను పట్టించుకోవా కొడుకును పట్టించుకోవా అని చెప్పేసి ఆ భర్తకు పట్టిన మద్యం అనే ఒక దయ్యాన్ని ఈమె దయ్యం వచ్చిందని చెప్పేసి నటించి ఆ దయ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? ఆమెకు నిజంగా దయ్యం పట్టిందా లేకపోతే ఆమె ఓన్లీ నటించే ఇదంతా చేసిందా? ఉదయ్, వినిపిస్తుందా? ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నోట్లో గుడ్డలు కుక్కి చేతులు వెనక్కి విరిచి కర్రలతో విచక్షణ రహితంగా భర్తను గాయపరిచే భార్య. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలో చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే పెనుపల్లి మండలం జంగాలం కాలనీకి చెందినటువంటి గంగారాం లక్ష్మి దంపతులు 35 ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఉంటున్నారు, కాపురం చేస్తున్నారు. కానీ కొద్ది కాలంగా తరచూ మద్యానికి బానిసైనటువంటి గంగారాం ఇంటికి రావడం, తీవ్రమైనటువంటి మద్యాన్ని సేవించి స్పృహ కోల్పోయినట్లు వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కొద్ది కాలం క్రితం సరిగ్గా 2 రోజుల క్రితం తనను భూత ప్రేత పిశాచాలు ఆవహించాయంటూ వెకిలి చేస్తూ నవ్వుతూ భారీగా కేకలు వేస్తూ భార్య లక్ష్మి గంగారాంను విచక్షణ రహితంగా దాడి చేసింది. నోట్లో గుడ్డలు కుట్టింది, చేతుల్ని వెనక్కి విరిచింది, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో భర్త గంగారాం పక్కటెముకలు కూడా విరిగిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే హుటాహుటిన అక్కడి నుంచి పారిపోయినటువంటి గంగారాం స్థానికులను సంప్రదించే ప్రయత్నం చేశాడు, స్థానికులను ఆశ్రయించాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా భార్య లక్ష్మిపై ఫిర్యాదు చేశాడు. అటు గంగారాం బంధువులు కూడా లక్ష్మిని ఎందుకు గంగారంపై దాడి చేశావని ప్రశ్నించిన నేపథ్యంలో అటు లక్ష్మి తనకు దయ్యం ఆవహించని ఖచ్చితంగా గంగారాంను చంపేంత వరకు తనను ఆ భూత ప్రేత పిశాచాలు వదిలిపెట్టావంటూ కూడా లక్ష్మి చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరూ కూడా కంగుతినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం గంగారాం పెనుపల్లి పోలీసులను విఎం మధ్య పోలీసులను సంప్రదించాడు, వారికి ఫిర్యాదు చేశాడు. పోలీసులకు లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు 296B 115 118 351 2 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే గంగారాంకు తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి, పక్కటెముకలు కూడా విరిగిపోవడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గంగారాంను తరలించి కుటుంబ సభ్యులు చికిత్సను అయితే అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ గా మారాయి. అటు భార్య భర్తను పూర్తిగా తుక్కుగా చితకబాదడంతో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, చాలా వైరల్ అయింది. దయ్యం పట్టిందని చెప్పేసి నటిస్తూ భర్తకి మద్యం అనే దయ్యం ఏదైతే పట్టిందో ఆ భర్తకు పట్టిన దయ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసింది ఒక ఇల్లాలు. రాడ్డుతోని అలాగే కర్రలు తీసుకొని ఆ భర్తని విచక్షణారహితంగా పిచ్చిగా కొట్టేసింది. ఆ పక్కట ఎముకలు కూడా ఇరిగిపోయాయి. ప్రస్తుతం అయితే నీ భార్యను చూసుకోవా, నీ కొడుకుని సరిగ్గా చూసుకోవా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఆయమ గట్టిగా నవ్వుతూ గట్టిగా అరుస్తూ ఆ భర్తని కొడుతూ ఉండే ఆ వీడియో ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో అది చక్కర్లు కొడుతుంది. ఖమ్మంకి సంబంధించిన
పెనుబల్లి మండలం అలాగే జంగాల కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ భర్త మద్యానికి బానిసైపోయి రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఆ భార్యతో గొడవ పడడం, అలాగే ఆ కొడుకును కూడా సరిగ్గా చూసుకోకపోవడం, కానీ ఆలనా పాలన చూసుకోకపోవడంతో మరి ఆ భార్య ఆ టార్చర్ని భరించలేక ఒక పాయింట్ తర్వాత ఆమె ఇదే బ్రేక్ పాయింట్ అనుకుంది. మరి దయ్యం పట్టినట్టు నటించింది. మరి నిజంగా నటించిందా లేకపోతే నిజంగానే దయ్యం పట్టిందా తెలియదు. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలా మద్యంకి బానిసైన భర్తలకి ఇలా బడిత పూజ చేస్తే సరైందేనా, అది కరెక్టేనా అన్న దాని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది, చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి ఒక్కసారి ఆ వీడియో కూడా మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ వీడియోని కూడా ఒక ఆడియోని కూడా ప్లే చేయండి కొద్దిగా. మరి నీ డాక్టర్లుంటే రానా? నేను డాక్టర్లుంటే రానా? నన్ను క్షమించు, తప్పైపోయింది. ఎన్నిసార్లు అంటూ నా మాట తప్పైపోయిందని? ఎన్నిసార్లు అంటురా? ఎన్నిసార్లు అంటూ నేనేం చేయలేదు. వారిని పంపించపోతాను. పోను, నిన్ను చంపేదాకా నీ పోను. నిన్ను చంపాలి, నేను నాకు పడి తీసుకెళ్ళిపోతాను. జాడిపోతున్నావు నువ్వు, జాడిపోతున్నావు, జాడిపోతున్నావు, జాడిపోతున్నావు. ఆ కొడుకుని ఎవరు పట్టించుకోవట్లేదు. అది నేను పట్టించుకుంటలే, నేను పట్టించుకుంటుగా చెప్పిందిగా. కోమలకు పోయాడు, నా కొడుకు కోమలకు పోయాడు. నేను పట్టించుకుంటా, నేను చెప్పినా. చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఇది దగ్గుతే నరం పట్టేస్తుంది. 8 సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నాను. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్నా, అబద్ధం తీసుకున్నాను. నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తాగిన చోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పెరిగిపోయినాయి, విరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు విరిగిపోయినాయి. 2 పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాను నేను. అన్నం పెట్టా, మీరు ఏదన్నా ఉంటాయండి. ఈ దెబ్బలు ఇట్లా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఇది దగ్గుతే నరం పట్టేస్తుంది.